జూబ్లీ హిల్స్ లో పోలీసులు ఎన్నికల అధికారులు కాంగ్రెస్ ఏజెంట్లలా పనిచేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా వాహనాలను చెక్ చేసే డ్యూటీలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ వాహనాన్ని చెక్ చేశారు. అయితే అదే రూట్లో వెళ్తున్న కాంగ్రెస్ నేతల వెహికల్స్ జోలికి మాత్రం పోవట్లేదు. దీంతో ఈసీ పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతల వాహనాలను అనువనువు చెక్ చేస్తున్న పోలీసులు, ఈసీ అధికారులు అధికార పార్టీ వాహనాలను మాత్రం ఎందుకు తనిఖీ చేయట్లేదు? అసలు కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాలను ఎందుకు ఆపట్లేదు? చెకింగ్ ఎందుకు చేయట్లేదు? ఎవరి ఆదేశాల మేరకు ఈ తతంగమంతా జరుగుతోంది? ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. అందరికీ రూల్స్ ఒకటి కావా? కాంగ్రెస్ నేతలకు రూల్స్ వర్తించవా అని నిలదీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, జూబ్లీ హిల్స్ లో పోలీసులు ఎన్నికల అధికారుల తీరుపై అయితే జనమైతే మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతల వెహికల్స్ అయితే చెక్ చేస్తున్నారు, కాంగ్రెస్ నేతల వెహికల్స్ చెక్ చేయట్లేదు. అందరికీ రూల్స్ ఒకటి కావా అని చెప్పి ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక ప్రారంభమైనప్పటి నుంచి కూడా పోలీసులు పూర్తిగా వన్ సైడ్ ఉన్నారన్నటువంటి మాట వాస్తవం. రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎవరి లెవెల్ కు తగ్గట్టు వాళ్ళు గురుభక్తిని చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రెగ్యులర్ గా ఈ ప్రచారం కోసం వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడా ఎవరైతే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో అన్ని రకాలుగా మేము తనిఖీలు చేస్తున్నామని చెప్తున్నారు. పర్టికులర్ గా బీఆర్ఎస్ నాయకులు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ వాహనాలను ఆపి పూర్తిగా చెక్ చేస్తున్నారు. కానీ అదే టైంలో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి లోకల్ అయినటువంటి కాంగ్రెస్ నాయకుల వాహనాలు మాత్రం ఇక్కడ టచ్ చేయడం లేదు. వాళ్ళ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణకి సంబంధించినటువంటి వాహనం వెళ్తున్నటువంటి సమయంలో ఆయన ఆపి పూర్తిగా చెక్ చేసినటువంటి పోలీసులు అదే రూట్ లో వెళ్తున్నటువంటి మరో కాంగ్రెస్ నేత కీలక నేతకు సంబంధించినటువంటి వాహనాన్ని మాత్రం ఆపడానికి దమ్ము లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ఏజెంట్ల లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అప్పుడే ఎలక్షన్ మరొక 13 రోజులు మిగిలి ఉండగానే అప్పటికే గురుభక్తులు చూపించుకోవడంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల విధుల్లో భాగంగా వాహనాలను చెక్ చేసి డ్యూటీలో పక్షపాతం వ్యవహరిస్తున్నారనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇవాళ బాలకృష్ణకి సంబంధించినటువంటి వాహనాన్ని చెక్ చేసేటువంటి క్రమంలో వాళ్ళు చూపించినటువంటి ఏదైతే అత్యుత్సాహం ఉందో చాలా స్పష్టంగా తెలుస్తోంది. అదే రూట్ లో వెళ్తున్నటువంటి కాంగ్రెస్ నేతల వెహికల్స్ జోడికి మాత్రం ఎందుకు వెళ్ళటం లేదనేటువంటి మాత్రం పబ్లిక్ చాలా సీరియస్ గా ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ తో పాటు పోలీసుల తీరుపై అనేక రకాల అనుమానాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ 10 రోజులలో ఖచ్చితంగా ఏదో ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం కనిపిస్తోంది. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి సమయం కూడా అందరిలోనే ఉద్యోగమైనటువంటిది. అనేక రకాలుగా కాంగ్రెస్ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతల వాహనాలను మాత్రం అనువనువున ముందు ఇంజన్ నుంచి మొదలుకుంటే కారు డిక్కీ వరకు చివరికి కింద వెహికల్స్ కింద కూడా వెళ్లి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే సందర్భంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాహనాలు తనిఖీ చేయడంలో మాత్రం వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాలను ఎందుకు ఆపట్లేదు, చెకింగ్ ఎందుకు చేయట్లేదు, మరి ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ పబ్లిక్స్ రూల్స్ అందరికీ ఒక్కటిగా ఉన్నటువంటి సమయంలో ఎందుకు వ్యవహరిస్తున్నారనేటువంటిది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలవడానికి లక్షల కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా ధన ప్రవాహాన్ని చూపిస్తూ చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ లో రౌడీ షీటర్లు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాన్ని పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కాదు, జూబ్లీ హిల్స్ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు మొత్తం అదే విషయాన్ని పదే చెప్తున్నారు. ఎన్నికల్లో పూర్తిగా డబ్బు ప్రవాహాన్ని వెదజల్లుతూ భయభ్రాంతులుగా ఓటర్లను భయభ్రాంతులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. దీంట్లో భాగంగానే అనేక అక్రమాలు చేయడానికి ముందస్తు ప్రణాళిక చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వాహనాలను చెక్ చేయడం, కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళ వాహనాలను ఆపకపోవడం, ప్రజలు భయభ్రాంతులకు గురి చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఒక ప్లానింగ్ అయితే కనిపిస్తా ఉంది. నిజంగా పోలీసులు ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఒక క్రమ పద్ధతిలో సిస్టమ్ ప్రకారం పోకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎన్ని కుట్రలు చేసినా రేపు జూబ్లీ హిల్స్ లో గెలవబోయేది గులాబీ జెండా, వచ్చేది కారు.
అనేటువంటిది మాత్రం పబ్లిక్ అర్థమైపోయింది. 22 నెలల రేవంత్ పరిపాలనలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఇక ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ రావాలనేటువంటి నినాదం ప్రజల గుండె లోతుల్లో ఎంత ఉంది అనేటువంటిది వాళ్ళ ఓటు హక్కు రూపంలో చూపించబోతున్నటువంటి సందర్భంలో ఆ కుట్రలను వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైతే ఆ అభివృద్ధి సంక్షేమం చేసినటువంటి నాయకులు ఉన్నారో, గతంలో హైదరాబాద్ లో అభివృద్ధి చేసినటువంటి క్రమంలో 22 కాలంలో ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు లేకుండా ఇవాళ మూగబోయినటువంటి హైదరాబాద్ ను మళ్ళీ కదిలించాలంటే కేసీఆర్ రావాలనేటువంటి సంకేతంతో ముందుకు వెళ్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరదీసింది. అధికార బలం, డబ్బు బలం, పోలీస్ బలం, ఎలక్షన్ కమిషన్ ను ఉపయోగించుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు జనాల్లోకి వెళ్తూనే ఉన్నారు. కానీ ఇది మాత్రం పోలీసుల వ్యవహార శైలి మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. పక్షపాత ధోరణి, సౌత్ తల్లి ప్రేమ అనేటువంటి అక్షరాలు కూడా పోలీసులు చేస్తున్నటువంటి వ్యవహార శైలికి కొత్తగా వచ్చినటువంటి అధికారులకు ఇది తెలియకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగితే మాత్రం ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. వెంటనే ఈ ఏదైతే పక్షపాత ధోరణితో చేస్తున్నటువంటి వ్యవహారంలో పోలీసులకు, ఎలక్షన్ కమిషన్ కు ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తన సీరియస్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.